వెనిజులాకు పట్టిన గతే ఇరాన్కి పట్టనుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినమైన చర్యలు తీసుకొనున్నారా ఇరాన్ పైన? అసలు డొనాల్డ్ ట్రంప్ వ్యూహ రచన ఏంటి? ఈరోజు మార్నింగ్ ఒక పెద్ద న్యూస్ వచ్చింది. ఎవరైతే ఇరాన్తో ఏ వాణిజ్యం చేస్తారో, ఏ దేశమైనా సరే ఏ వాణిజ్యం చేసినా వాళ్ళపైన 25% టారిఫ్స్ అంట. ఈ ప్రభావం చాలా దేశాల మీద ఉంటుంది. అంటే పూర్తిగా ఇరాన్కి ఆర్థికంగా రూపాయి కూడా లేకుండా చేయటం. ఆల్రెడీ ఇరాన్ ఆర్థిక పరిస్థితి అతలాకుతలంగా ఉంది. ఇరాన్ కరెన్సీ వాల్యూ, ఇరాన్ రియాల్ ఏదైతే ఉందో దాని కరెన్సీ, ఆ వాల్యూ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో జీరో. అసలు వాల్యూ కంప్లీట్గా పడిపోయింది అనమాట. అంటే ఇరాన్ కరెన్సీ ఇరాన్లో నడుచుద్ది, కానీ దానికి విలువ లేకుండా పోయిందనమాట. ఇటువంటి పరిస్థితి. ఈ టైంలో ఇరాన్లో విపరీతమైన ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం ఒక పక్కన, ప్రజల ప్రొటెస్టులు, ఇరాన్లో ప్రజల యొక్క పేదరికం పెరిగిపోయి నిత్యావసర వస్తువుల యొక్క ధరలు ఆకాశాన్ని అంటుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఓ పక్క మాకు ఈ ఆర్థిక వ్యవస్థ వద్దు, మాకు సరైన ఆర్థిక వ్యవస్థ కావాలి అంటూ, మరో పక్క ఈ ఎక్కువగా మహిళలపైన వాళ్ళపైన రూల్స్ విపరీతంగా రుద్దేస్తారనమాట. ఏదైతే కన్జర్వేటివ్ ఇస్లామిక్ రూల్స్ ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా, వీటన్నిటి వ్యతిరేకంగా అక్కడ పోరాటాలు జరుపుతున్నారు. అక్కడ ప్రభుత్వం కూడా తెలివిగా ప్రభుత్వం బాగుంది అంటూ ప్రో గవర్నమెంట్ ప్రొటెస్టులు కూడా చేస్తుందన్నమాట. అంటే ఒక పక్క యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్టులు, మరో పక్క ప్రో గవర్నమెంట్ ప్రొటెస్టులు. దాంతో ఇరాన్ అట్టుడిగిపోతోంది. దాదాపు 544 మంది ఈ గొడవల్లో చనిపోయారని ఒక అంచనా అనమాట.